తగలబెట్టేస్తా, మొత్తం తగలబెట్టేస్తా. ఈ డైలాగ్కి థియేటర్లో మామూలు రెస్పాన్స్ కాదు. నిజంగా విజయ్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ని ఎవరో తగ్గేదేలే డైలాగ్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఇది అంటే స్క్రిప్ట్ లెవెల్లోనే రాసుకున్నావా, లేదంటే ఆన్ సెట్స్ ఏమన్నా డెవలప్ అయింది అది? ఇది యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్లో లేదు సార్. టీజర్ ఆ పర్టికులర్ సీన్ ఏమైతే ఉందో అది ఆల్మోస్ట్ లాస్ట్లో తీసాం. ఇనీషియల్ ఫస్ట్ టీజర్ చేద్దాం అనుకున్నప్పుడు తట్టిన ఐడియా అది. ఆ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత మీరు ఏమైతే సినిమాలో చూసారో ఆ సీన్ తర్వాత షూట్ చేసాం, అప్పుడు యాడ్ చేసింది అన్నమాట. ఓకే. అంటే సో టీజర్ లో నేను ఇట్లా సిగరెట్ తాగుతూ రెడ్ లైట్ లో మొత్తం తగలబెట్టేసా అనేది ఎక్కువ వెళ్ళింది కదా, అది స్పెసిఫిక్ గా గౌతమ్ టీజర్ గురించి షూట్ చేసింది. ఆ డైలాగ్ ని తీసుకొని నేను జేపీ రా ఏజెంట్ ఎవరున్నారో నన్ను మిషన్ మా ఇంటి ముందు వచ్చి బయట నిలబడబెట్టి ఈ మిషన్ కిందికి వెళ్ళు మీ అన్న గురించి అని చెప్పినప్పుడు దట్ సీన్ మేము చాలా లాస్ట్కి షూట్ చేసినాం. ఆ సీన్ అది మిగిలిపోయింది లుక్ వల్ల దీనివల్ల. సో ఆ సీన్లో మళ్ళీ యాడ్ చేశాడు ఆ డైలాగ్. ఈ టీజర్ గురించి రాసింది సినిమాలో. సో ఒరిజినల్ వర్షన్ ఆఫ్ జేపీ సీన్ లో మాట్లాడదు ఏమైనా చేస్తా అని ఉంటుంది. జస్ట్ ఏమైనా చేస్తారు. టీజర్ కు ఒక హై వస్తాను రాసిన డైలాగ్ మాకు అట్లా ఉపయోగపడింది. టూ పార్ట్స్ పెట్టేస్తారేమో ఫ్యాన్స్ అని భయపడలేదు, ఎందుకంటే చాలా క్రాకీ ఉంటారు ఫ్యాన్స్ అంతా కూడా. అంటే ఈయన ఫ్యాన్స్ అని కాదు, బేసికల్లీ. లేదు నా భయం. యాక్చువల్గా ఇప్పుడు ఈ 2 parts అనేది థాట్ ఎప్పుడు వచ్చింది? ఆ స్క్రిప్ట్ రాసినప్పుడే సార్. అంటే నేను స్టోరీ రాయడం మొదలుపెట్టినప్పుడు 2 పార్ట్ల స్టోరీ రాద్దామని ఐడియా కాదు. ఒక కోర్ ఐడియా ఒకటి అనుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెషన్ ఏమైతే కథ ముందుకెళ్తుందో అది నాకు బాగా అనిపించింది. అంటే దాంట్లో ఉన్న సబ్ ప్లాట్స్ కానీ అవన్నీ కమింగ్ టుగెదర్ అంతా బాగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అట్ సమ్ పాయింట్ ఏమనిపించింది అంటే ఇప్పుడు ఎంతైతే చెప్పాలనుకుంటున్నామో అది ఒక 2.5-3 hours చెప్పడం అయితే కష్టం అవుతుంది. ఏమైనా చెప్పినా సరే కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని ప్లాట్స్కి మనం కంప్లీట్ జస్టిఫై చేసినట్టు అవ్వదేమో అని అనిపించి అప్పుడు విజయ్తో మాట్లాడినప్పుడు 2 parts కింద చేద్దాం, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ప్రాపర్ ఎండింగ్ ఫర్ ద ఫస్ట్ పార్ట్ అన్నప్పుడు వంశీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది చాలా షూట్కి వెళ్ళడానికి చాలా ముందుగా తీసుకున్న కాల్ అది. అంటే ఇప్పుడు ప్రాపర్ ఎండింగ్ అని ఫీల్ అవుతున్నారా ఇప్పుడు ఉన్నది? అవును సార్. అంటే ఇప్పుడున్న ఎండింగే కాదు, సినిమాలో ఏమైనా సరే అంత మంచిగా ఉందని